హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. తెలంగాణలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగుతున్న పోలింగ్, ఆ ముగ్గురు మధ్య పోటీ. తెలంగాణలో 34 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ జరుగుతుంది. అదే అండి, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉంది కదా, దానికి సంబంధించిన న్యూస్ అసలు ఏంటో చూద్దాం. తెలంగాణలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో ఈ రోజు గ్రాడ్యుయేట్ లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారంటే 34 అసెంబ్లీ నియోజకవర్గాల దగ్గర. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఉమ్మడి మూడు మూడు ఉమ్మడి జిల్లా పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 34 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారంట. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఒకప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలంటే పెద్ద అంటే అది బాగా అందరు కాదండి, మినిమం గ్రాడ్యుయేట్సే ఓటేసేవారు. బట్ ఇప్పుడు ఈ మధ్య భయంకరంగా పెరిగింది. ఓటు వేసే ఓటర్లు ఓటు వేసే వాళ్ళు అక్షరాస్యులు కావడంతో, వాళ్ళంతా అభ్యర్థి గుణగుణాలు చూసి ఓటు వేసే అవకాశం ఉండడంతో పార్టీలు వీటిపై పెద్దగా ఫోకస్ పెట్టేవి కాదు. అంటే ఓన్లీ గ్రాడ్యుయేట్స్ వేస్తారు కదా, సో ఎవరు ఎక్కువగా పట్టించుకునేవారు కాదంట పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలపై. కానీ గత కొంతకాలంగా ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శాసనసభతో పాటు శాసన మండలిలోనూ తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అటు శాసనసభలోనే కాదు, శాసన మండలిలో కూడా మా పార్టీ బలం ఇంత అని నిరూపించుకోవడానికి ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నాయి ప్రస్తుతం ఉన్న పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికల వాతావరణం తలపిస్తున్నాయి. 2021లో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగింది. యాక్చువల్గా 2021లో వరంగల్, నల్గొండ, ఖమ్మం దీనికి ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీకి ఎన్నికారు. యాక్చువల్గా లాస్ట్ టైం 2021లో ఏదైతే ఎన్నిక జరిగిందో అప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి నెగ్గాడు. గత సంవత్సరం డిసెంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పరకాల నుంచి ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర రెడ్డి గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదండి 2023 డిసెంబర్లో. పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కదా, సో ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి అప్పుడు రాజీనామా చేశారంట ఆ ఎమ్మెల్సీ పదవికి. దీంతో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక రెడీ అయింది. సో ఇప్పుడు ఏదైతే ఆయన రిజైన్ చేశాడో ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నిక రెడీ అయింది. 34 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 వరకు కొనసాగనుంది. సో మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది కదా, మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది కదా, సో ఈవినింగ్ 4 o'clock వరకు జరుగుతుందంట. అంటే ఆల్మోస్ట్ 8 hours పోలింగ్ జరుగుతుందంట. చూడండి, గతంతో పోలిస్తే తగ్గిన ఓటర్లో లాస్ట్ టైంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య తగ్గిందంట. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రస్తుతం 4,63,839 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 4,63,823 మంది అంటే ఆల్మోస్ట్ 4,64,000 మెంబర్స్ యూజ్ చేస్తున్నారంట, ఇప్పుడు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారంట. 2029తో పోలిస్తే దాదాపు 40,000 మందికి పైగా ఓటర్లు తగ్గారు. 40,000 ఓటర్స్ తగ్గారంట కంపేర్ టు 2021తో పోలిస్తే. గతంలో బోగస్ ఓట్లు నమోదయ్యా అంటూ అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి బోగస్ ఓట్లు తీసేయడంతో ఓట్ల సంఖ్య తగ్గినట్టు తెలుస్తుంది. లాస్ట్ టైం ఏంటంటే రిగ్గింగ్, నెక్స్ట్ బోగస్ ఓట్లతోనే పల్లా రాజేశ్వర రెడ్డి నెగ్గాడు. కానీ ఈసారి అవి తీసేయడంతో 40,000 ఓట్స్ తగ్గాయంట. లాస్ట్ టైం ఇదే సేమ్ స్థానానికి తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పాపం 200 కోట్లు పెట్టి ఓడగొట్టాడు పల్లా రాజేశ్వర రెడ్డి. అంటే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకోండి, కొంచెం అప్పుడు అహంకారంతో ఉండేవారు బీఆర్ఎస్ వాళ్ళు. బట్ ఇప్పుడు భూమి దిగొచ్చారు కదా, సో ఈ క్రమంలో దొంగ ఓట్ల సంఖ్య తీసేస్తే 40,000 ఓట్లు తగ్గాయంట. బోగస్ ఓట్లతోనే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందిందంటూ ప్రత్యర్థులు ఆరోపించారు. ప్రస్తుతం 40,000కు పైగా ఓట్లు తగ్గడం ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఫలితాల తర్వాత తేలనుంది. ఇప్పుడు ఈ తగ్గే కదా, దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం మనకి రిజల్ట్స్ తర్వాత తెలవబోతున్నాయంట. గత ఎన్నికల్లో 74% పోలింగ్ నమోదు కాగా ఈసారి ఎంత మేర పోలింగ్ జరుగుతున్నది ఆసక్తికరంగా మారింది. లాస్ట్ టైం 74% అంటే 100కి 74 మంది వేశారంట. సో ఈసారి ఎంతమంది వేస్తారో చూడాలి. అసలు యాక్చువల్గా ఎవరెవరి మధ్య పోటీ ఉండబోతున్నా చూద్దాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ యాక్చువల్గా వీటికి 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారంట. ప్రధాన పోటీలో మాత్రం 3 పార్టీ అభ్యర్థుల మధ్యన కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. 52 మంది అంటే 49 మెంబర్స్ డమ్మీ క్యాండిడేట్స్. ఓన్లీ 3 పార్టీల మీద, ప్రధానమైన పార్టీల మీద పోలింగ్ జరగబోతుందంట. కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, మన మల్లన్న ఉన్నాడు కదా, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ఆయన. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు రాకేష్ రెడ్డి
ప్రేమేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీల మధ్య ఫైట్ ఉందంట. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు విద్యావేత్త అశోక్, మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత ఉద్యమకారుడు బక్కా జడ్సన్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అశోక్, బక్కా జడ్సన్ కూడా పోటీ చేస్తున్నారంట ఇప్పుడు ఈ ఎన్నికల్లో. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. లాస్ట్ టైం యాక్చువల్గా ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, బట్ రెండవ స్థానానికి పరిమితం అయ్యారు. ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో పార్టీ బలం తనకు కలిసి వచ్చి విజయం సాధిస్తారని ధీమాతో ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రము. సో ఈ సపోర్ట్ ఆయనకి ఏమైనా వస్తున్నా నేను నెగ్గుతానని ధీమాలో ఉన్నారు తీన్మార్ మల్లన్న. మరోవైపు తమ సిట్టింగ్ స్థానం కావడంతో తమ అభ్యర్థి గెలుస్తారని బీఆర్ఎస్ విశ్వాసం వ్యక్తం చేస్తుంది. ప్రశ్నించే గొంతును శాసనమండలికి పంపించాలనుకునే గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని బీజేపీ అంటుంది. బీజేపీ వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, నన్ను నెగ్గిపిస్తారంటే ఇతను ప్రేమేందర్ రెడ్డి. మొత్తానికి 3 పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టబోతున్నారని జూన్ 5న తేలనుంది. సో ఈ 3 పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంది. అసలు ఎవరు గెలుస్తారు ఏంటి తెలియాలంటే జూన్ 5 వరకు మనకు వెయిట్ చేయవలసిందే. నేను అనుకోవడం ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వీళ్ళు రెచ్చిపోతారు, వీళ్ళు ఆగరు. నాకు తెలుసు, నాకున్న అనాలిసిస్ ప్రకారం చెప్తున్నా. బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ అయితే 85% అయితే ఉంది. చూద్దాం పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో, నెక్స్ట్ ఎవరికి పార్టీ అధికారం రాబోతున్నా తెలియాలంటే జూన్ 5 వరకు మనం వెయిట్ చేయవలసిందే. సిద్ధం అంటున్నారు కదా వీళ్ళు కూడా, మేము రెడీ అంటున్నారు కదా, చూద్దాం మనం కూడా. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.